శృంగేరి పీఠ ఆస్థాన జ్యోతిర్విద్వాంసులు బ్రహ్మశ్రీ డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రికి తెలంగాణ విద్వత్సభ విశిష్ట పురస్కారం దక్కింది. శృంగేరి ఉభయ జగద్గురువుల అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో నిర్వహించిన తెలంగాణ విద్వత్సభ 9వ వార్షిక విద్వత్ సమ్మేళనంలో ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. హైదరాబాద్ బేగంపేటలోని పుష్పగిరి జగద్గురు మహాసంస్థానంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగింది. పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ అభినవోద్దండ శ్రీ విద్యాశంకర భారతీ స్వామివారి సమక్షంలో రామకృష్ణ శాస్త్రిని సత్కరించారు. మనకు చతురామనాయ పీఠాలలో శృంగేరిలో ప్రధానంగా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి అనాదిగా గణితం చేయడం జరుగుతోంది. పుష్పగిరి మహాసంస్థానంలో కూడా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి గణితం చేయటం జరుగుతోంది. ఇది వేద విహితమైనది. వేదానికి, యజ్ఞానికి, సంధ్యావందనానికి, పితృదేవత ఆరాధనకు శాస్త్రీయమైనటువంటి గణిత పారాయణం ఇప్పుడు మనం 9వ వార్షికోత్సవ పురస్సరంగా తెలంగాణ విద్వత్సభ నిర్వహిస్తున్నటువంటి 9వ వార్షికోత్సవ పురస్సరంగా ఈ పారాయణాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. 14 అధ్యాయాల్ని సుస్పష్టంగా మనం ప్రార్థన చేద్దాం. ఓం ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యన్ చ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్నో